నమస్తే, నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 7వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో మకా నక్షత్రం 4వ పాదం నుండి పూర్వ ఫల్గుని నక్షత్రం 2వ పాదం వరకు సంచరిస్తాడు. మకా నక్షత్రాధిపతి కేతువు, పూర్వ ఫల్గుని నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రజెంట్ కేతువు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది వివరాలు. అయితే ఈ క్లుప్తంగా వన్ వర్డ్ ఆన్సర్స్, క్లుప్తంగా కీవర్డ్స్ చెప్పడం జరుగుతుంది. అయితే మేషరాశి వారికి ఈరోజు విజయం, కార్యసిద్ధి ఉంటుంది. గణపతి ఆరాధన చెయ్యండి. ఇక వృషభ రాశి వారికి అదృష్టం వరిస్తుంది అనేది చెప్పచ్చు. పరిహారంగా శివారాధన చెయ్యండి అనేది. ఇక మిథున రాశి వారికి ఈరోజు వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ స్తోత్ర పఠనం చెయ్యండి అనేది. కర్కాటక రాశి ఈరోజు వీరికి లాభదాయకంగానే ఉంటుంది. లక్ష్మీ పూజ చేయండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అనుకూల దినంగా ఆదిత్య హృదయం పఠనం చేయండి అనేది చెప్పటం. ఇక కన్యారాశి వారికి ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు పఠనం చేయండి అనేది. తులారాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. దుర్గాష్టకం, దుర్గా కవచం చదవండి ఈరోజు అనేది చెప్పటం. ఇక వృశ్చిక రాశి వారికి ధైర్య సాహసాలతో ముందుకు నడుస్తారు అనేది చెప్పచ్చు. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి అనేది. ఇక ధనుసు రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. పరిహారంగా దత్తాత్రేయ స్వామిని పూజించండి ఇంకా ఇతరత్ర. ఇక మకర రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. సామాజికంగా శాంతి పూజ, ఎక్కువగా శని శాంతి పూజ వీరికి శ్రేయస్కరం అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మంచి అనుకూలతలకి. ఇక మీనరాశి చివరిగా వీరికి ఈరోజు కోరిన కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారు ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిథున రాశి వారు కూడా, కర్కాటక రాశి, మకర రాశి వారు కూడా అనేది చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.